బెంగాల్లో గెలిచినాం, ఇక తెలంగాణలో ఎందుకు గెలవం? జర్రంత కష్టపడితే ఈడగిన డబుల్ ఇంజన్ సర్కారు గ్యారంటీ అని 6 రోజుల కాంచి కమలం పార్టీ ఇదే మాట. అయితే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ల తర్వాత ప్రధానమంత్రి మోడీ సారు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిండుల్లా. ఢిల్లీకెళ్ళి వస్తొస్తా మనకేం తెచ్చిండు, ఏం చెప్పిండు, ఏం చేస్తామన్నాడు మొత్తం తెలుసుకోవాలి కదా. చాలా చూడుర్రి మరి. బేగంపేట గాలి మోటార్ డిపోలా ప్రధానమంత్రి మోడీ సార్ను ఎదుర్కొన్నారు మన గవర్నర్ సారు, సీఎం సార్లు. ఈడికెళ్లి గచ్చిబౌలి HICCల 9,400 కోట్ల డెవలప్మెంట్ పనులు చాలు చేసిండ్రు. తెలంగాణలో నడుస్తున్న పనులు సాటింపేసి మనకు కావాల్సినవి రావాల్సినవి ఎల్లబెట్టిండు రేవంత్ రెడ్డి సారు. గుజరాత్ లెక్క తెలంగాణను అభివృద్ధి చేస్తానికి సెంటరోలు సాయం చేయాలని కోరిండు. जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते. बार बार किशन जी, संजय जी मेरा अच्छा दोस्त है, वो बार बार कहते रहता है मोदी जी बहुत बड़ा दिल वाले हैं. आपके बड़ा दिल तेलंगाना तरफ हमारा जो भी पेंडिंग है मुद्दे, ये मुद्दे एक बार आप साफ कर दिए तो తెలంగాణ जनता भी खुशी हो जाएंगे. హైదరాబాద్ మస్తు డెవలప్ అవుతుంది. రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ పెంచుతున్నాం అనుకొచ్చిండు ప్రధానమంత్రి మోడీ సారు. రేవంత్ రెడ్డి నువ్వు మా తోని కలువు, గుజరాత్ కు ఏమేమి ఇచ్చినామో అవన్నీ ఇస్తామన్నాడు. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఈ మీటింగ్ అయిపోగానే ఓ ప్రైవేట్ దవాఖానను ఓపెనింగ్ చేసి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి పోయిండు. మొన్న పవన్ సార్ కు ఆపరేషన్ అయ్యే కదా, మందలిస్తానికి వచ్చిండన్నట్టు. అట్లనే సీఎం చంద్రబాబు సార్ ఇంటికి పోతే ప్రధానమంత్రి సార్ కు మర్యాదలు జరిగినాయి. ఇవి చూసుకొని చక్కగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వచ్చిండు బీజేపీ మీటింగ్ కోసం. మన సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సార్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు, జిల్లాలకెళ్లి కార్యకర్తలు బగ్గనే వచ్చిండ్రు. పార్టీకి తలవంచే పని చేయనన్న చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఇక ప్రధానమంత్రి సారు తెలుగులో చాలు చేసిండు స్పీచ్. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అప్పట్లో దేశంలో బీజేపీ 2 సీట్లు గెలిస్తే అందులో ఒకటి తెలంగాణకెంచే అని యాద్ చేసిండు. నిన్న బెంగాల్లో గెలిచినాం, రేపు తెలంగాణలో కూడా పక్కా గెలుస్తాం, పబ్లిక్ మార్పు కోరుకుంటున్నారు అన్నాడు సారు. तेलंगाना में हर कोई एक ही बात कह रहा है, अगली बार कांग्रेस और BRS की वादा खिलाफी और इनकी परिवारवादी राजनीति से तंग आ चुके हैं. కుటుంబ పార్టీలతోటి నష్టమైతది, కాంగ్రెస్ ఏలుబడిలా అవినీతి పెరుగుతది, హామీలు ఇచ్చి మర్చిపోతారు, ఆ పార్టీకి 3 ముఖ్యమంత్రులు ఉండరని ఎడ్డిచ్చిండు. మావోయిస్టుల కంటే పెద్ద మావోయిస్టులు, ముస్లింల కంటే పెద్ద ముస్లింలు అని కొత్త పేరు పెట్టిండు. लोग कांग्रेस को MMC मुस्लिम लीगी माओवादी कांग्रेस कह रहे हैं. దునియా మార్కెట్ల పెట్రోల్ డీజిల్ పెరిగినా పెంచలే, బంగారం మస్తు పిరమైంది, కొనుక్కుంటే దేశానికి మంచిది, కూరలల్లా ఆయిల్ తక్కువ పోసుకుంటే బాగుంటదని సలహా ఇచ్చిండు. अगर हम तेल खाना कम करें ना
तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है। మోడీ సార్ వచ్చి హుషారు గోళీలు వేసిపోయిండు కానీ ఇక మనోళ్ళ పంతనం ఎట్లుంటదో చూడాలి.